నమస్తే నేను ప్రియ, వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. 3.66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు విలీన గ్రామాల్లో 3,66 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ బీరంగూడ డివిజన్లలో ప్రతి కాలనీలో మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్ లో 7-8 కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రైట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, విశాఖపేటలో దుర్గానగర్, టైగర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్క్, కోకోకోలా కంపెనీ కాలనీ, వాణినగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66 లక్షలతోటి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60 లక్షలతోటి కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇంకా కంప్లీట్ చేసుకుని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 5 కోట్ల పైచిల్కు తోటి ఈరోజు వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, స్థానిక వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, కాలనీవాసులు, కాలనీ ప్రెసిడెంట్లు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమీన్పూర్ బీరంగూడ డివిజన్ అనేది హైదరాబాద్ లో అతిపెద్ద డివిజన్లుగా మారున్నాయి. 1,20,000 ఓట్లు, విపరీతమైనటువంటి కాలనీలు విస్తారంగా విస్తరిస్తా ఉన్నాయి. ఆ కాలనీలకు కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, మౌలిక వసతులన్నీ సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. ప్రజలకు ఎలాంటి, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులతో సమస్యలను సేకరించి, స్థానిక కాలనీ వాసులతోని సమస్యలను స్వీకరించుకుంటూ తప్పకుండా పరిష్కరించే మార్గంలో ఒక ప్లాన్ తో ముందుకు పోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఇది అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని అందరినీ కలుపుకొని పోయే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, అందరూ కలిసి రావాలి. కాబట్టి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.